హలో నమస్కారం అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక మంచి రాయలసీమ స్పెషల్ అండి, కారం బురుగులు ఎలా తయారు చేయాలో చూసుకుందాం. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో 5 మినిట్స్లో ఈ స్నాక్స్ అనేది రెడీ అయిపోతుందండి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళకు చాలా ఇష్టపడి తినే స్నాక్స్ అండి. ఇది టీ టైమ్ స్నాక్స్గా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు వింటర్ సీజన్ కదండి, సో ఇలా చేసి స్టోర్ చేసి పెట్టుకుంటే మనం టీ తాగేటప్పుడు కానీ కాఫీ తాగేటప్పుడు కానీ స్నాక్స్గా చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా నేను ఇక్కడ 500 గ్రామ్స్ దాకా బురుగులు అనేది తీసుకున్నానండి. ఇది బాగా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను. చూస్తున్నారు కదండి, ఇలా ప్రెస్ చేస్తే కొంచెం మెత్తగా పొడి పొడిలాగా అయింది. బురుగులు మనం ఎప్పుడైనా కానీ ఫ్రెష్గా తీసుకోవాలండి, అప్పుడు చేసుకుంటేనే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు చూపిస్తున్నానండి. దంచి పెట్టుకున్న వెల్లుల్లిలు, అలాగే ఎండుమిర్చి, రుచికి సరిపడా సాల్ట్, అలాగే కొద్దిగా పసుపు, అలాగే కరివేపాకు కొద్దిగా, అలాగే వేరుశనగలు కొద్దిగా మిక్చర్ని కూడా తీసుకుంటున్నాను. ఇక్కడ గ్యాస్ మీద ఒక ఫ్లేమ్ పెట్టేసి అందులో మనం ప్లెయిన్ బురుగుల్ని ఇలా చేసి హై ఫ్లేమ్ మీద టోస్ట్ చేసుకోవాలండి 1 మినిట్ నుంచి 2 మినిట్స్ దాకా. అప్పుడు బురుగులు క్రిసిపీగా వస్తాయి, అప్పుడు మసాలా అంతా కూడా బాగా పడుతుంది. తర్వాత మరొక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని అందులోకి వేరుశనగలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ పల్లీలు అనేది ఫ్రై చేసేటప్పుడు చిటపటలాడతాయి కదండి, అప్పుడు మనం దీన్ని తీసి పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. అప్పుడు బాగా ఫ్రై అవుతాయండి ఈ పల్లీలు అనేది. దీన్ని ఇప్పుడు మనం ఏదైతే బురుగుల్ని ఫ్రై చేసుకున్నామో అందులోకి ఇప్పుడు దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఈ పల్లీలు అనేది. నెక్స్ట్ ఇప్పుడు అదే ప్యాన్లో మనం దంచి పక్కన పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బల్ని వేసుకుంటున్నానండి. అలాగే కరివేపాకుని కూడా ఇలా వేసుకొని ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. ఈ వెల్లుల్లి రెబ్బలు అనేది బాగా ఫ్రై అవ్వాలండి, క్రిసిపీనెస్గా ఉండాలి, అలా ఫ్రై చేసుకుందాం. అలాగే ఇందులోకి ఎండుమిర్చిని తీసుకుంటున్నానండి. ఈ ఎండుమిర్చి అనేది అక్కడక్కడ తగులుతూ ఉంటే కారం కారంగా చాలా బాగుంటుందండి. సో దీన్ని కూడా ఇప్పుడు ఫ్రై చేసుకుంటున్నాను. వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా ఎక్కువగానే తీసుకున్నానండి. మా ఇంట్లో చాలా ఇష్టపడి తింటారు కాబట్టి ఎక్కువగా వేసుకొని ఇలా అంతా సార్ట్ అవుట్ చేస్తున్నాను. అలాగే ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, అలాగే కొద్దిగా పసుపుని యాడ్ చేసి మంచిగా కలుపుకుంటున్నానండి. ఇదంతా ఫ్రై అయిన తర్వాత మనం ఏదైతే మరమరాల్ని ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నామో అందులో దీన్ని యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని మంచిగా కలుపుకుంటే ఈ కారం బురుగులు అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. ఈ మరమరాల్ని ఒక స్టోరేజ్ కంటైనర్ బాక్స్లో వేసుకుంటే 15 డేస్ దాకా చాలా క్రిసిపీగానే ఉంటాయండి, ఏది మెత్తగా అవ్వదు, అంతవరకు కూడా ఉండదు. ఇలా చేసి పెట్టుకుంటే ఈ వింటర్ సీజన్లో ఈ చలికాలంలో చాలా బాగుంటుందండి అప్పుడప్పుడు తినడానికి. అలాగే కిడ్స్కి స్నాక్స్ బాక్స్గా కూడా పంపించచ్చు. తర్వాత దీన్ని నేను ఒక స్టోరేజ్ బాక్స్లో వేసి స్టోర్ చేసుకుంటున్నానండి. 15 డేస్ 1 మంత్ దాకా స్టోర్ చేసుకోవచ్చు. తర్వాత దీనికి ఒక స్పెషల్గా మీరు ఏమైనా తినాలి చిరుమురి లాగా అనుకుంటే ఆ ప్రాసెస్ని కూడా చూపిస్తాను రండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం.
ముందుగా నేను ఇక్కడ ఒక ప్లేట్ తీసుకొని అందులోకి తురిమిన క్యారెట్, కొత్తిమీర, ఆనియన్ అలాగే చిన్న టొమాటోని కూడా కట్ చేసి వేసుకున్నానండి. మనం ఏదైతే కారం బురుగులు తయారు చేసుకోమో దాన్ని ఇందులోకి యాడ్ చేసి కొద్దిగా లెమన్ అనేది వేసిస్తే సరిపోతుందండి.